హల్లెలూయా. సర్వయుగములలో సజీయుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకల్లైనా శత్రును కరుణించు ఆడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకల్లైనా శత్రువును కరుణించు ఆడవు నీవే. సూర్యుడు నీ ఎదుట వీరుడు కారెనడు, జయతి జయించిన జయశీలుడా. సూర్యుడు నీ ఎదుట నీరు కారెనడు, జయతి జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీయుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, సుగతనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, సుగతనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుదళములకు శోభదిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుదళములతో శోభదిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించి నీ బాహుబలముతో, జతువు నలచిన బహుశీరుడా. నెమ్మది కలిగించి నీ బాహుబలముతో, జతువు నలచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. రైట్, చాలా సంతోషం. చక్కగా కలిసి పాడుకున్నాం, కలిసి దేవుని స్తుతించాం. 2025వ సంవత్సరం మొదటి ఆదివారం మందిరంలోకి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన
వందనాలు. ఈరోజు బల్లారాధన కార్యక్రమం తర్వాత వచ్చి జనవరి 1కి 31వ తేదీ రాత్రి బాప్తిస్మాలు తీసుకున్నారు ఒక 6 మంది. 6 మందిలో 3 పేర్లు బాగానే ఉన్నాయి, 3 పేర్లు మార్చాలా. ఎందుకంటే ఆ 3 పేర్లు వాళ్ళు చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధిలో పేర్లు పెట్టుకున్నారు కాబట్టి ఆ పేర్లు మార్చబడలేదు. 3 పేర్లు మాత్రం మార్చాలా. ఆ 3లో 2 ఈరోజు మన మందిరంలో ఉన్నారు. వాళ్ళకు పేర్లు మార్చిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి లేచి వస్తే 2 బాప్తిసాలు తీసుకున్న వాళ్ళిద్దరు రండి. ఈరోజు పేర్లు మారద్దాం. ఇక మీదట ఎప్పటికీ ఇప్పుడు మార్చబడినటువంటి పేర్ల ద్వారానే పిలువబడాలి. దండి దమ్మా రైట్. 6 మంది బిడ్డల్లో వీళ్ళకి 2. ఇప్పుడు దాకా వీళ్ళ పేర్లు మామూలుగా వాళ్ళ అమ్మా నాన్నలు చిన్నప్పుడు పెట్టుకున్నటువంటి పేర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకున్నారు. మరి ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని నమ్ముకుని తర్వాత వాళ్ళకి మరొక పేర్లు మనం పెడుతున్నాం. ఆ పేర్లతో నీకు మీదట పిలవబడాలి. ప్రస్తుతానికి ఇప్పుడు నీ పేరేం పేరు? రాము సంధ్య. రాము, సంధ్య. అయితే వీళ్ళిద్దరూ 31వ తేదీ రాత్రి బాప్తిసం తీసుకున్నారు కాబట్టి ఇక మీదట పేర్లు మారుస్తున్నాం. అయ్యా ఇక మీదట మీ ఎప్పుడు ఎవరు అడిగినా ఇప్పుడు చెప్పే పేర్లే చెప్పాలి. రైట్. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట రాముకు జైరాజ్ అనే పేరు పెడుతున్నాం. ఏం పేరు? జైరాజ్. సంధ్యకు కృపావతి అనే పేరు పెడుతున్నాం. ఏం పేరు? ఒకసారి నీ పేరు చెప్పాయి. జయరాజ్. రాము జయరాజ్. కృపావతి. కృపావతి. ఈ పేర్లతోనే సంఘంలో పిలవబడాలి. బయట మీరు కూడా పిలవాలని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన, చేతులు ఎత్తండి. 2 కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, బాప్తిసం పొందుకున్నటువంటి నీ బిడ్డలు నూతన జీవితంలోకి, నూతన అనుబంధంలోకి వస్తున్నారు ప్రభువా. జయరాజుని బట్టి నీకు స్తోత్రం, కృపావతిని బట్టి నీకు స్తోత్రం. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఇంకా నీ పరిచర్యలో సేవలో ముందుకు కొనసాగేటువంటి మహోన్నతమైన అవకాశను, కృపను అనుగ్రహించమని మా ప్రభువైన యేసయ్య నామములో ఈ మనవుని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఒకసారి అందరూ లేచి నిలబడండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడేటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. అందరూ లేండి నాన్న, అందరూ లేండి. ఇంకా తిరగకుండా దయచేసి దేవుని మాటలు ఆలకించాలని మనం చేస్తున్నాను. దయచేసి తిరగకుండా, పిల్లలను కూడా అరవనీయకుండా దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం చదివే వాళ్ళు ఎవరన్నా మైక్ తీసుకొని చదివితే బాగుంటుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9 నుంచి 13వ వచనం ఫస్ట్ లైన్ వరకు. 13వ వచనం ఫస్ట్ లైన్ వరకు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9 నుంచి 13 వచనం ఫస్ట్ లైన్ వరకు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకరధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వాణ్ణి తినిపించెను. కొండ బండు నుండి తేనెను, చెముకు రాతి బండు నుండి నూనెను అతనికి జుర్రించెను. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా,
జీవాధిపతి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమందు నీ మాటల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి ప్రభువా. నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో బలం ఉన్నది, శక్తి ఉన్నది. అటువంటి మాటల ద్వారా సంఘంతో నాతోనూ అందరితో మాట్లాడండి. ఈ కార్యక్రమం చూస్తున్నా వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి బలపరిచి కృప చూపమని, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామా? తిరగకుండా అరవకుండా ఫోన్లు ఉంటే కాసేపు స్విచ్ ఆఫ్ చేసి పెట్టి ప్లీజ్ దయచేసి దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాను. ప్రభు పేరిట కుడి వచ్చిన ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ మరొక పర్యాయం హృదయపూర్వకమైన వందనాలు. ఏది నాన్న, ఒకసారి గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. రైట్. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనాలు మనం చూసాం. ఎవరు చెప్పిన మాటలు ఇవి అని మనం ఆలోచన చేస్తే, దైవజనుడైన ప్రవక్త అయిన మోషే గారు చెప్పినటువంటి మాటలు. నాన్న వినండి, మోషే గారు చెప్పినటువంటి మాటలు. దేవుడు తన ప్రజలకు అనగా ఇశ్రాయేలీలకు ఏమి చేశాడో వాటిని మరొకసారి మోషే గుర్తు చేస్తున్నాడు. ఈ మాటలు మోషే చివరి దినాల్లో చెప్పిన మాటలు. ఇక కొద్ది రోజుల తర్వాత మోషే చనిపోతాడు. ఆ చనిపోక ముందు ఇశ్రాయేలు ప్రజలందరితో చెప్తున్నాడు ఈ మాటలు. ఈ 32వ అధ్యాయం అంతా అదే. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మోషే హృదయంలో ఒక బాధ ఉంది, మోషే హృదయంలో ఒక కష్టం ఉంది. ఆ కష్టాన్ని, ఆ బాధని మనసులో పెట్టుకుని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏముంది మోషే హృదయంలో కష్టం, బాధ అంటే పై వచనం చూడండి, 29వ వచనం, 31వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే ఆలోచన చేస్తున్నాడు. అరే, నేను బ్రతుకున్నప్పుడే వీళ్ళు అటు ఇటు ఉన్నారు, నేను బ్రతుకున్నప్పుడే వీళ్ళు అలాగున్నారు, మరి నేను చనిపోయిన తర్వాత వీళ్ళు పూర్తిగా చెడిపోతారు. అది మోషే హృదయంలో ఉన్న బాధ. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు నడిపించినటువంటి నాయకుడు ఎవరు? మోషే. ఇక ఆయన చనిపోయేటువంటి ముందు, నేను నడిపించినటువంటి ప్రజలు నేను ఉండంగానే తప్పిపోతున్నారు వాళ్ళు. మీరు చెప్పండి, మోషే ఉండంగానే ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయారా? తప్పిపోలేదా? 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తానని చెప్పినప్పుడు కొండ మీదకి వెళ్ళాడా? ఎవరు? మోషే. చెప్పండి నాన్న, ఎన్ని రోజులు రాలేదు? 40 రోజులు రాలా. 40 రోజులు రాకపోయేసరికి కొండ కింద ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు? వాళ్ళు కొత్త దేవుణ్ణి తయారు చేసుకుని కొత్త దేవునితో ఉత్సవం చేసుకుంటూ భయంకరమైన పండగ చేసుకుంటున్నారు. అంటే తప్పిపోయినట్టా? తప్పిపోలేదా? అంటే ఇప్పుడు మోషే బతుకున్నాడా, చచ్చిపోయాడా? బతుకున్నప్పుడే ఈ విధంగా ఉన్నారు వీళ్ళు, నేను ఉన్నప్పుడే ఈ విధంగా ఉన్నారు వీళ్ళు, నేను ఇంక చనిపోబోతున్నాను, మరి చనిపోయేటువంటి దినాలు దగ్గరకు వచ్చినప్పుడు నేను లేకపోతే మరీ బొత్తిగా చెడిపోతారు, బొత్తిగా దేవుని మార్గంలో నుంచి తొలగిపోతారు. బాధ ఎవరు హృదయంలో? మోషే హృదయంలో. అంతే కదా, మనిషి ఉన్నప్పుడే గందరగోళంగా ఉంటే మనిషి లేనప్పుడు? చాలామంది హృదయాల్లో, తల్లిదండ్రుల హృదయాల్లో ఉండే బాధ ఏంటో తెలుసా? పిల్లల గురించి బాధ ఏంటో తెలుసా? అరే, నేనున్నప్పుడే ఇలాగున్నారు ఈ పిల్లలు, ఒకవేళ నేననేది లేకపోతే పరిస్థితి ఏంటి? భార్యలుగా ఉన్న వాళ్ళు కూడా ఆలోచించండి ఒకసారి. భర్త ఉన్నప్పుడే ఈ విధంగా ఉంటే భర్త లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి? మోషే హృదయంలో కూడా అదే బాధ ఉంది. అరే, నేను ఉన్నప్పుడే ఈ విధంగా ఉన్నారు ఈ ప్రజలు, అటొకరు ఇటొకరు, అటు చేయడం ఇటు చేయడం ఇలాగున్నారు, మరి నేను లేనప్పుడు వీళ్ళు ఏమైపోతారు అనేటువంటి ఒక దిగులు, ఒక బాధ ఉండదు ఎవరి హృదయంలో? మోషే హృదయంలో. అందుకని మోషే చివరి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక దగ్గర సమకూర్చి వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళకి బోధిస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు దూరం కాకూడదని, దేవునిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు విడిచిపెట్టకూడదని వాళ్ళకి చెప్తున్న అమూల్యమైన మాటలు ఈ 32వ అధ్యాయం.
ప్రియులరా, మనం చదివినటువంటి ఈ వచనాల్లో ఎన్ని వచనాలు చదివాం? 9, 10, 11, 12, 13 5 వచనాలు చదివాం. ఈ 5 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద చూపించినటువంటి అపారమైన ప్రేమ, దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద చూపించినటువంటి అపారమైన కరుణ ఈ 5 వచనాల్లో ఉంది. ఈ 5 వచనాల్లో ఉంది. అసలు ఒక్కొక్క వచనం చదువుతూ ఉంటే అసలు ఎంత మనసుకి హాయి అనిపిస్తుందంటే అంత హాయి అనిపిస్తుంది. అమూల్యమైనటువంటి సంగతులు, దేవుడు తన ప్రజల మీద కలిగి ఉన్నటువంటి అపారమైన ప్రేమను చెప్తూ ఉన్నాడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు. ఎందుకు చెప్తున్నాడంటే, నేను లేకపోయినా సరే వీళ్ళు చెడిపోకూడదు, పక్కకు పోకూడదు, నేను లేకపోయినా సరే వీళ్ళు కరెక్ట్గా ఉండాలా. అంతే కదా, మనిషి ఉన్నప్పుడే కాదు, మనిషి లేనప్పుడు కూడా. మనిషి ఉండేటప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. పాస్టర్ ఉండేటప్పుడు ఒకలాగా, పాస్టర్ లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. భర్త ఉండేటప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. అర్థమవుతుందా? మరి నేను ఉన్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు అనేటువంటి ఆ ఆలోచనతో మోషేకు చెప్తున్నాడు అపారమైనటువంటి సంగతులు. ఈ సంగతుల్లో నుంచి 3 విషయాలు మీ ముందర పెట్టబోతున్నాను. దేవుని ప్రేమ తన ప్రజల మీద ఎలా ఉంది, దేవుని కరుణ తన ప్రజల మీద ఎలా ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా వాళ్ళమే, అవునా కదా? మనం అందరం దేవుని ప్రజలము అనే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ప్రేమ మా అందరి మీద ఉండాది అనే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఉండదా లేదా? దేవుని కరుణ, దేవుని ప్రేమ మన మీద ఉంది. ఎలా ఉంది ఆయన ప్రేమ, ఎలా ఉంది ఆయన కరుణ అని మనం చూసినప్పుడు చూడండి. నెంబర్ 1, దేవుని ప్రేమ మనుషుల మీద ఎలా ఉంది. 32వ అధ్యాయం 9 నుంచి చదువుకుంటా వద్దామా? 9 నుంచి. యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె చూడాలి, తన కను పాపను వలె వాణ్ణి కాపాడాను. దేవుని యొక్క ప్రజలను దేవుడంట ఎట్ట కాపాడాడంట చూడండి. తను కను పాప వలె. స్తోత్రం. దేవుని ప్రేమ మన మీద అలా ఉంది నాన్న. దేవుని కరుణ మన మీద అలా ఉంది. నీకు అర్థమవుతుందా? నీ మైండ్కి ఎక్కుతుందా? దేవుని ప్రేమ నీ మీద ఎంత బాగుందో, దేవుని ప్రేమ నీ మీద ఎంత లోతుగా ఉందో నీకు అర్థమవుతుందా? అర్థం కావడం లేదు చాలామందికి. ఆయన ఎంత ప్రేమను మన మీద కలిగి ఉన్నాడంటే ఆ వచనం చెప్తుంది చూడండి, 10వ వచనం చివరిలో, తన కను పాపను వలె వాణ్ణి కాపాడెను. దేవుడంట మనలను కాపాడుతున్నాడు. చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడు అని గట్టిగా చెప్పండి. ఏం చేస్తున్నాడంట? సౌండ్ జల్ల. ఏం చేస్తున్నాడంట? 2024లో కాపాడలా, 23లో, 22లో, 20లో, ఇప్పుడు 25లో, అప్పుడు కాపాడాడు. చాలామంది అంటూ ఉంటారు అది పాతది, ఇది కొత్తది. ఏది కొత్తది? నేను ఒక మాట చెప్పనా నాన్న, కొత్త పాత అని మనం అనుకుంటున్నాం. అసలు దేవుని దృష్టిలో కొత్త పాత ఉందా? ఉండదా? చెప్పాలా? ఉండదా? లేదు. వాక్యంలో నుంచి చూపించిన మీకు కొత్త పాత దేవునికి లేదు. ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథం. ఒక మంచి మాట నేను మీకు చూపిస్తా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూద్దామా? మునుపు ఉండినదే. బాగా చూడండి, ఆలోచించండి, చదివే వాళ్ళందరూ చూడండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. మునుపు జరిగినదే ఇక జరుగుబోవునది. సూర్యుని కింద నూతనమైన ఏదీ లేదు. ఒకసారి చదివే వాళ్ళందరూ ఈ మాట చదువుతారు నాన్న నాతో పాటు. బైబిల్ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి నాతో పాటు
సరే, మీరు చదువుతాను, నీతో పాటు నేను చదువుతా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. రెడీ, స్టార్ట్. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. ఏది లేదబ్బా, మనకు ఉండేది కొత్త పాత, 24 పాత, 25 కొత్త, 26 ఇంకా కొత్త మనకు ఉండేది. కానీ బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు, నూతనమైనది ఏదీ లేదు. మునుపు ఉండిందే ఇప్పుడు ఉంటుంది, మునుపు జరిగిందే. నిజమా కాదా? 2024వ సంవత్సరంలో ఒక్క రోజుకి ఎన్ని గంటలు? 2025లో రోజుకి ఎన్ని గంటలు? అంతే. ఏముంది? ఏం మారిందా? ఏం మారింది? 2024 గంటలు, 24 సంవత్సరంలో ఒక్క రోజుకి రాత్రి పగలు. 2025వ సంవత్సరంలో ఒక్క రోజుకి ఏం మారిందా? మారిందా? 2024 సంవత్సరంలో ప్రజలందరూ రాత్రుల్లో నిద్రపోతున్నారు. మరి 2025లో రాత్రుల్లోనే పడుకుంటాం. మార్పులే, నో చేంజ్. మునుపు జరిగినదే ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇక మీదట కూడా జరుగుతుంది, 26లో కూడా జరుగుతుంది, 27లో కూడా జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నాను, మునుపు దేవుడు తన ప్రజలను ఏ విధంగా ప్రేమించాడో, మునుపు దేవుడు తన ప్రజల మీద ఎలాంటి కరుణను చూపించాడో, అదే ప్రేమ, అదే కరుణ ఈ 2025వ సంవత్సరంలో కూడా దేవుడు మన మీద చూపిస్తున్నాడు. నమ్మినోళ్ళు స్తోత్రం. దేవుని ప్రేమ కనికరం మన మీద మెండుగా దేవుడు కుమ్మరించును గాక. మునుపు జరిగినదే ఎప్పుడు జరిగేది అదే. అందుకని నేను అంటున్నాను, మునుపు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అపారమైన ప్రేమతో ప్రేమించాడు. ఎలాంటి ప్రేమ అంట? బైబిల్ అంటుంది, వారిని కాపాడెను. చెప్పండి చెప్పండి, వారిని. గట్టిగా మాట్లాడండి. వారిని ఎట్ట కాపాడాడు? కను పాపవలే. ఏడంది పాప? ఏడంది కనుపాప? కన్ను గుడ్డు పైన ఉంది, దాన్ని ఏమంటారు? కనుపాప. కనుపాప పని ఏం పని? కంటిని కాపాడే పని. ఎట్ట కాపాడుతుంది? మనకు ఒకరంత పని చెప్పామంటే ఒళ్ళు బద్ధకం, మనకు చెయ్యం. కానీ కనుపాప ఏం చేస్తుంది తెలుసా? నిమిషానికి 60 సార్లు దుడస్తుంది దాన్ని. దేన్ని? కనుగుడ్డుని. మన భాషలో చెప్పాలంటే కన్నుని కనుపాప నిమిషానికి, అంటే సెకన్కి ఒకసారి కొట్టుకుంటుంది. మనం మేలుకొనే ఉంటాం, దాని పని అది ఎన్నిసార్లు కొట్టుకుంటుందో. నిమిషానికి 60 సార్లు తుడుస్తుంది. ఎందుకు తుడుస్తుంది అంటే కన్ను మీద దానికి ఉన్న అపారమైన ప్రేమ. నేను తుడవకపోతే దుమ్ము లోపల పడి ఈ కన్నుకి ఏది కనిపించదు అని చెప్పి, కన్ను నీటిగా ఉండాలని చెప్పి కను పాప కన్నుని కాపాడుతూ ఉంటుంది. దేవుడు కూడా అంటున్నాడు, నేను కూడా ఒక్క సెకను కూడా మిమ్మల్ని విడిచిపెట్టను. ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకను కూడా విడిచిపెట్టను. నేను మిమ్మల్ని కాపాడుతున్నాను. మోషే చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, 40 సంవత్సరాలు ఊరికే తిరిగారా మీరు? ఈ 40 సంవత్సరాలు ఊరికే వచ్చేసాను అనుకుంటున్నారా మీరు? ఈ 40 సంవత్సరాలు దేవుడు మిమ్మలను కాపాడుతూ ఉన్నాడు. స్తోత్రము. దేవుడు కాపాడేవాడు. మన దేవుడు. గట్టిగా అరవండి, మన దేవుడు. జేజేలు కొడతాంగా, అట్ట గట్టిగా కొట్టండి. దేవుడు. గట్టిగా అరవమని చెప్తే చిన్నగా అరుస్తున్నారు. గట్టిగా అరవండి. దేవుడు. ఎస్. ఏం చేసేవాడు? కాపాడేవాడు. మీరు అనుకోవచ్చు, కాపాడువాడు మాత్రమే కాదు, కోపం వస్తే తోలు బెరికేవాడు కూడా, కోపం వస్తే కొట్టేవాడు కూడా. మనిషిని ఒకేలాగా చూడబాకండి. ఇప్పుడు ఒక రూపాయి బిల్లను తీసుకున్నాం అనుకో, రూపాయి బిల్ల మీద బొమ్మ ఉంటుంది, బొరుసు అనాలా, అచ్చు అనాలా, చెక్క అనాలా? బొరుసు కూడా ఉంటుంది. బొమ్మను చూసే దేవుడు అనుకోకూడదు, వెనక ఇంకొకటి యాంగిల్ కూడా ఉంది, బొరుసు. దేవుడు కూడా అంతే. ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాడు, కోపపడేటప్పుడు
కోపడతాడు. ఆ కోపంలో కూడా ప్రేమ ఉంది. అది కనుక్కున్న వాడే విశ్వాసి, అది కనుక్కున్న వాడే దేవుని బిడ్డ, అది కనుక్కున్నవాడు ఎప్పటికీ దేవునిని విడిచిపెట్టడు. ఏది కనుక్కున్నవాడు? ఆయన కోపములో కూడా, ఆయన శిక్షలో కూడా ప్రేమ ఉంది అనేటువంటి వాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు సువార్త చెప్తా ఉన్నాడంట. ఈ మధ్యన పెత్తర్లు తయారైపోయినారులే సువార్త చెప్పేటప్పుడు. ఒక పెత్తర్ వచ్చి, మొత్తం మార్చేస్తున్నారు మీరు జనాల్ని, నీ మీద ఏం చేస్తాను, పోలీస్ కేసు పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను ఎక్కడేస్తాను అని అడిగాడంట. అది నేను చెప్పనులే, రికార్డింగ్ అవుతుంది కాబట్టి. వేస్తాను అని అడిగాడంట. ఈ పాస్టర్ గారు పెట్టుబో సంతోషం పెట్టుబో అని అంట. నువ్వు జైల్లోకి పోవడం నీకు సంతోషమా అని అంటే, అక్కడ ఏం చేస్తావు పోయి, అక్కడున్న ఖైదీలకు చెప్పుకుంటా పోయా అన్నాడంట. చూడండి, ఒకవేళ నేను జైల్లోకి కనుక పోగలిగితే ఏం చేస్తాను, జైల్లో కూడా చెప్పుకుంటా. అంటే దేవుడు నన్ను జైల్లోకి పంపించినా జైల్లో ఖైదీలకి సువార్త చెప్తానంటున్నాడు. ఇది మనం కనుగొనాల్సినటువంటి సత్యం. దేవుడు మన మీద, తన ప్రజల మీద అపారమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ వలననే దేవుడు ఏం చేస్తున్నాడంట, మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. నేనంటాను, దేవుడే గనక కాపాడకపోతే మన స్థితి, మన పరిస్థితి ఎప్పుడో ముగిసిపోయిన్నాం. పెద్దవాళ్ళు ఒక మాట అంటారుగా, గిరికి మెలిసేస్తున్నురా నా మీద. ఏం మొలిసేసును అంటే అర్థమైంది, నన్ను తీసుకొని పోయి బూడిసి పెట్టి సమాధి గడు పోయి దాని మీద గడ్డి మలిసి అంతా అయిపోవును. దేవుడు కాపాడాడు కాబట్టి ఈరోజు 2025వ సంవత్సరంలో దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి 2025వ సంవత్సరంలో సజీవముగా వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. చిన్న పల్లవి పాడదామా అందరు గట్టిగా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతు నిత్యముని. కృతజ్ఞతాస్తుతి నిత్యముని సన్నిధిలో. పాడండి. ఈరోజు సజీవునిగా నీలో జీవింప రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా నిత్యముని సన్నిధిలో. కృతజ్ఞతాస్తుతి నిత్యముని. హల్లెలూయా. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఎందుకంటే మమ్మల్ని నువ్వు ఏం చేస్తున్నావు నానా? వినండి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతాడు, ఎవరిని కాపాడుతాడో తెలుసా? దేవుడు ఒక మంచి మాట బైబిల్లో, మీరు ఒకవేళ చూడకపోతే టిక్కి పెట్టండి ఆ మాట. కీర్తనల గ్రంథం 121వ కీర్తన. ఒకవేళ మీరు దాన్ని చూడకపోతే దాన్ని టిక్కి పెట్టండి. సరే, దాన్ని చదవక ముందు 31వ కీర్తనకు వద్దాం. 31వ కీర్తన మళ్ళీ చదువుదాం దాన్ని. 31వ కీర్తన 23వ వచనం చూద్దామా? 31వ కీర్తన 23వ వచనం చూద్దామా? యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. మంచి మాట ఉంది చూడండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఇప్పుడు అర్థం చూడండి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించే వాళ్ళని ఆయన చూసుకుంటాడు. దాని సంగతి నాకు వద్దు, నేను చెప్పడంలే. గర్విష్ఠులు బొచ్చేవాళ్ళు ఎంతమంది నాకేమని కలరగరేసేవాళ్ళు, వాళ్ళ సంగతి నాకు వద్దు అసలు. కానీ దేవుని యొక్క కాపుదల, దేవుడు ఎవరిని కాపాడుతాడు అంటే చాలా స్పష్టంగా రాసేది, విశ్వాసులను కాపాడుతాడు.
మనకు దేవుడు అంటే విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. విశ్వాసం లేకపోతే ఎప్పుడూ వదిలేసేవాడు చేయని దేవుడు. నిజంగా నేను చెప్తున్నా, విశ్వాసం ఉంది మనకు, విశ్వాసం ఉంది మనకు. విశ్వాసం ఉంది కనుకనే 2024 సంవత్సరాలు మనం పుట్టి 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 70 కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, ఇంతవరకు దేవుడు మనం బ్రతికించున్నాడంటే, ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే, తండ్రి ఏం చూసావయ్యా, ఏం చూసి కాపాడావు నన్ను, ఏం చూసి కాపాడుతున్నావు, యాక్సిడెంట్లో ఏం చూసి కాపాడావు, అనారోగ్యాల్లో ఏం చూసి కాపాడావు. కొన్నిసార్లు మతి స్థిమితం లేనటువంటి పరిస్థితులు, ఎటని వెళ్ళిపోవాలనుకున్నటువంటి స్థితిలో వస్తుంది కదా ప్రభా, అలాంటప్పుడు ఏం చూసి కాపాడేవయ్యానంటే దేవుడు అంటాడు, ఒరే బాబు నేను ఏం చూసి కాపాడుతున్నానంటే, నీ వెనక డబ్బు ఉందని నువ్వు కాపాడడం లే, నీ వెనక అంగబలం ఉందని నేను కాపాడడం లేదు, కానీ నేను నిన్ను కాపాడడానికి గల కారణం ఏంటో తెలుసా, నీ లోపల ఉన్న విశ్వాసమే. ఎవరన్నా మనుషులు మనల్ని కాపాడాలంటే మనకాడ ఏముండాలా, ఒత్తి చూస్తారు. ముందు డబ్బులు ఉంటేనే దగ్గరకు వస్తారు, డబ్బులు ఉంటేనే మాట్లాడతారు, డబ్బులు ఉంటేనే ఏదైనా అన్నట్టుగా అంటారు. కానీ దేవుడు అట్ట కాపాడేవాడు కాదు. దేవుడు మనల్ని ఎట్ట కాపాడుతున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు అంటే మనలో చూస్తున్నాడు ఆయన. దేన్ని? విశ్వాసాన్ని చూస్తున్నాడు, విశ్వాసాన్ని చూస్తున్నాడు, విశ్వాసాన్ని చూస్తున్నాడు. నేను అంటాను, దేవుడు నిన్ను ఇంతకు ముందు కాపాడి ఉన్నాడు కదా, ఇక మీదట కూడా కాపాడతాడు. ఇంతకుముందు జరిగిపోయిన సంవత్సరాల్లో కాపాడి ఉన్నాడు కదా, ఈ సంవత్సరంలో కాదు, ఇంకా రాబోయే సంవత్సరాల్లో నువ్వు బ్రతుకున్న రోజులు కాపాడతాడు. ఎప్పుడు అంటే నీలో విశ్వాసం ఉంటే ఆయన ఎప్పటికీ కాపాడుతూనే ఉంటాడు. అంతే. నువ్వు ముసలోడు వైపో, ముసలిదాని వైపో, నడవలేనటువంటి స్థితికి గడు వచ్చేసుకో, నాయనా నాకు మాత్రం కూడా ఎవరు తెచ్చేటి లేదు నాయనా అనే స్థితికి కూడా వచ్చేసుకో. కానీ దేవుడు కాపాడతాడు. ఏం కాపాడతాడు అంటే నీ లోపల చూడాలి ఆయన, అంతే. అందుకే నేను అంటాను, బిడ్డా ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నిన్ను కాపాడతాడు. ఆయన కాపాడాలంటే నువ్వు విశ్వాసాన్ని ఆరిపోజేసుకోకూడదు, విశ్వాసాన్ని గట్టిగా కలిగి ఉండు. విశ్వాసము ఉండాల మనలలో. విశ్వాసం నీలో దేవుడు చూసినప్పుడు నీ అక్క కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ బిడ్డ కావచ్చు, ఎవరు నిన్ను కాపాడకపోయినా, ఎవరు నిన్ను చేయి విడిచేసినా కానీ ఆయన కాపాడతాడు. ఎట్ట కాపాడతాడంటే కను పాపవలే. సూపర్ మాట కదా అసలు కదా. ఎలాగెలాగా ఆయన కాపాడతాడు? నీలో విశ్వాసం ఉంటే. విశ్వాసులను యెహోవా కాపాడువాడు. విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడును గాక. ఈ 2025లోనే కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా దేవుడు కాపాడును గాక. ఆయన కాపాడాలంటే ఏముండాలంటక్క? ఆరిపోకూడదు. సూపర్. ఆ మాటని చెప్తున్నాడు మోషే. ఎవరికి? తన ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలరా, నేను చచ్చిపోయిన తర్వాత మీరు పిచ్చి పిచ్చి మార్గాలు వెళ్తారేమో, దేవునికి దూరం అయిపోతారేమో, పోబాకండి. నేను చెప్తున్నాను, మనల్ని ఇంతవరకు దేవుడు కాపాడాడు. నేను లేకపోయినా కానీ దేవుడు మిమ్మల్ని కాపాడు. సౌండ్ చాలా బిగ్గరగా చెబుదాము. ఒకటి చెప్పేసా, దేవుడు కాపాడాడు అని మోషే చెప్పాడు. ఎందుకు కాపాడుతున్నాడు? విశ్వాసం ఉంది కాబట్టి కాపాడుతున్నాడు. రెండోది మళ్ళీ వెళ్దండి ద్వితీయోపదేశకాండానికి. మళ్ళీ వెళ్దాం ద్వితీయోపదేశకాండానికి. ఈసారి 11వ వచనం చూద్దాం. ఈసారి 11వ వచనం చూద్దాం. ఈ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి మీద ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. ఎక్కడ 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. రెండోది ఫస్ట్ ఏమా? దేవుడు కాపాడేవాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కాపాడేవాడు. ఎవరు కాపాడేవాడు? విశ్వాసం ఉంటే కాపాడతాడు. ఒకటి. రెండవది దేవుడు ఏం చేసేవాడు? చివరిలో ఏం చూడండి,
యెహోవా వానిని నడిపించెను. దేవుడు రెండవ చేసేటువంటి మంచి పని ఏంటో తెలుసా? ఆయన మనలను నడిపించే దేవుడు. గట్టిగా చెప్పండి, ఏం చేసే దేవుడు? సౌండ్ రావాలా? గట్టిగా చెప్పండి, ఏం చేసే దేవుడు? గట్టిగా చెప్పండి, ఏం చేసే దేవుడు? నడిపిస్తాడు నా దేవుడు. నడిపిస్తాడు అడుగులు నడవడినా అడుగులు చేయి పట్టి నిన్ను కట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి నిన్ను కట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. దేవుడు నడిపించేవాడు, శ్రమంలో కూడా వదిలిపెట్టడు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్తున్న రెండవ అమూల్యమైన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు చెప్పండి ఏం చేసేవాడంట? గట్టిగా మాట్లాడితే కదా, ఏం చేసేవాడంట? నడిపించే దేవుడు. ఇంతవరకు నడిపించాడు, సేమ్ ఇందాకలాగే. ఇక మీదట కూడా ఆయన చెయ్యి వదిలిపెట్టేవాడు కాదు. ఇప్పుడు దాన్ని నడిపించాడు కదా, ఇక మీదట కూడా మన దేవుడు వదిలేసేవాడు కాదు. కొంతమంది మనుషులు ఉంటారు, మనల్ని అవసరానికి వాడుకొని వదిలేస్తారు. అవసరానికి మనల్ని వాడుకుంటారు, వదిలేస్తారు. టిష్యూ పేపర్ తెలుసా మీకు? ఎప్పుడైనా టిష్యూ పేపర్ చూసారా? చూడలేదా? టిష్యూ పేపర్ అందంగా ఉంటుందా ఉండదా? ఉండదా? ఏం చేస్తాం టిష్యూ పేపర్తో? మనం తుడుచుకుని పారేస్తాం, ఒక్కసారి అటు వాడుకుని పారేస్తాం అంతే. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్తా. ఇస్తరాకు ఉంటుంది చూడండి, ఇస్తరాకు తిన్నంత చేపు దాన్ని ఏమంటాం? ఇస్తరాకు అంటాం కదా. దాన్ని శుభ్రంగా మన చేతితోని నీళ్ళు వేసి ఇట్లా తడపుతాం, తుడుస్తాం. ఇస్తరాకు అనుకుంటుంటది, అబ్బా నా మీద ఎంత ప్రేమో. ఇస్తరాకు అనుకుంటే దీంట్లో మనం చెయ్యేసి తుడుస్తున్నాం కదా. దాని మీద కూరలు వేసుకొని కూడేసుకొని తినేసినాం, కడుపు నిండిపోయింది. ఏ చేత్తో అయితే కడిగామో ఆ చేత్తోనే పట్టుకొని పారేసి పక్కన పెట్టండి. పారేసి ముందు ఏం చేస్తాం? పిసకతాం, పట్ట 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 అంటారు చేతిలో. అది అప్పుడు అనుకుంటుంది, ఒరే ఈ మనిషి నేను మంచి మనిషి అనుకున్నానా, ఈ నేను మంచోడు అనుకున్నానా? ఏ చేత్తో అయితే నా ముఖం మీద నీరు చల్లి, ఏ చేత్తో అయితే నన్ను రుద్దాడో, నన్ను కడిగాడో, అదే చేత్తో మళ్ళీ. కొంతమంది మనుషులు ఎలాగే ఉన్నారు, చాలా మంది అవసరం వస్తే వాడుకుంటారు మనల్ని, అవసరం తీరిపిన తర్వాత పారేస్తారు, ఇంకా ఆ తర్వాత లెక్కే చేయరు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు నాన్న. దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు నాన్న. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, శ్రమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా మనలను నడిపించే దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనలను ఎప్పుడు దాకా నడిపిస్తాడో తెలుసా? ఎప్పుడు దాకా నడిపిస్తాడో తెలుసా? ఒక మంచి మాట చూపిస్తా, బైబిల్లో చూడండి. ఎప్పుడు దాకా దేవుడు మనల్ని నడిపిస్తాడు? కీర్తన గ్రంథం 48వ కీర్తన 14వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించు. వదిలే ఛాన్సేలా. చెప్పండి, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు మనలను నడిపించును. మరణము వరకు మనలను నడిపించును. ఆ తర్వాత కూడా నడిపిస్తాడు. మరణం అయిన తర్వాత ఇంకొక కథలుగా అక్కడ కూడా నడిపించేవాడు. మనల్ని చెయ్యి విడిచిపెట్టే దేవుడే కాదు, నీ తల్లి విడిచిపెట్టే, నీ తండ్రి విడిచిపెట్టినా. ఎప్పుడైనా బిడ్డ నీ తల్లి విడిచిపెట్టదా? విడిచిపెట్టదా?
విడిచిపెట్టదు. మన సంఘంలో ఒక అక్క ఆడుకుంటా ఉందంట, బిడ్డ ఆడుకుంటుందిలే అని చెప్పేసి కూర వండుకుంటుంది. పాపం 5 నిమిషాలే గమనించలే, బిడ్డ అంతే 5 నిమిషాలే. 5 నిమిషాల తర్వాత ఊరే పెట్టేదని చూస్తే పెట్టాడుగా, పెట్టలేదు. ఆ పక్కన గుంటలో పడి చచ్చిపోయింది. జనాలు వచ్చి చూసేసరికి అందరూ తిట్టడమే అని. అయ్యా నేను చూస్తానే ఉన్నాను 5 నిమిషాలు ఏదో నాకు ముసిచ్చింది, నేను కూర చేసుకుంటా ఉన్నాను, ఉండదు కదా బిడ్డ అనుకున్నాను. అప్పుడే పోయేసి గుంటలో పడి చనిపోయింది. కొన్నిసార్లు తల్లి అయినా మర్చిపోతుంది మనల్ని, తండ్రి అయినా విడిచిపెట్టాడు మనల్ని. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు. నమ్మిన స్తోత్రం చెప్పండి. మరణము వరకు విడిచిపెట్టడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఏం చేసేవాడు? గట్టిగా చెప్పండి. ఏం చేసేవాడు? గట్టిగా చెప్పండి. ఏం చేసేవాడు? ఈ మాటకు ముందు ఒక మాట చెప్పాడు, ఎలా నడిపిస్తాడు అని. ఎలా నడిపిస్తాడని చదువుతారా? స్టార్టింగ్ నుంచి వచ్చిన ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఎలా నడిపిస్తాడు అంటే స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాడు. 11వ వచనం చూడండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని దాని రెక్కల మీద వాటిని మోయినట్లు. దేనితో పోలుస్తున్నాడు? ఎట్లా నడిపిస్తాడంటే దేవుడు భలే మాట చూడండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. దేంతో పోల్చాడు? పక్షిరాజుతో పోల్చాడు. పక్షిరాజు అంట తన పిల్లల్ని వీపు మీద తీసుకొని మోస్తదంట. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఏం చేస్తుందంట? వీపు మీద పెట్టుకొని. మీరు గమనించాలా, పక్షిరాజు గూడు పెట్టి పిల్లల్ని ఢిల్లిచ్చిన తర్వాత దానికి బాగా మేపు పెడుతుంటది. ఇంకా తల్లి కదా, బిడ్డలకు బాగా మేపు పెడుతుంటది. ఈ బిడ్డలు బాగా తినేసి ఏం చేస్తాయంటే గూట్లో నుంచి బయటికి పోకుండా మా అమ్మల నాక తొండలు తీసుకొచ్చి పెడతాదిలే. అదే కదా గూట్లకి అప్పచ్చది. పాములు తీసుకొచ్చి పెడతాదిలే. ఎడైనా చికెన్ ముక్కలు పారేసి ఉంటే తీసుకొని వచ్చి పెడతాదిలే అనేసి తినేసి గూట్లో నుంచి బయటికి రావు. ఎగరాలనే ఆలోచన కూడా ఒడ్లకు ఉండదంట. దేనికి? పక్షిరాజు పిల్లలకి. అందుకని పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఒర్రే ఎంతసేపు తిని నా బిడ్డలు ఏం చేస్తున్నాయి, గూట్లో కొడుకుంటున్నాయి అని చెప్పి ఏం చేస్తుందంటే ఒక్కొక్క బిడ్డని ఎక్కించుకుంటుందంట. గూట్లో వీపు మీదకి దోసుకుంటుందంట. వీపు మీదకి దోసుకొని అట్టా ఆకాశంలోకి ఎగిరిపోతుందంట పక్షిరాజు. అట్టా ఆకాశంలో ఎగిరిపోతుంటే ఆ బిడ్డ అనుకుంటుంది, అబ్బా ఎంత సమ్మగా ఉందో. ఏం సమ్మగా ఉండేది? మా అమ్మ నన్ను మోస్తుంటే ఎంత సమ్మగా ఉందో. బాగా పైకి తీసుకుని మీ నీవు వదిలేస్తుందంట. ఇప్పుడు దీని సంగతి ఎట్లుంటది? ఊరి ఇద్దేంద్ర మా అమ్మ నన్ను బాగా తీసుకోమనేసి వదిలేస్తుంది అనుకుని అప్పుడు ఎట్టయినా సరే నేను కింద పడి చచ్చిపోకుండా బిడ్డ అనుకుంటుంది. ఎట్టయినా సరే నేను కింద పడి చచ్చిపోకుండా నేను ఎట్టైనా కాపాడుకోవాలని అప్పుడు దాకా విప్పని రెక్కల్ని అప్పుడు ఇప్పి టప్ 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 కొట్టుకుంటాదంట. చూస్తా ఉంటదంట వాళ్ళ అమ్మ. ఇది రెక్కలు ఆడిస్తుందా? ఆడించదా? ఇది ఎగరాలని ప్రయత్నం చేస్తుందా? ప్రయత్నం చేయదని చూస్తా ఉంటదంట. అదేమో కొడుకుంటా చేతరాదు కదా, ఎగిరేటప్పుడు దానికి చేతరాదు కదా. అది కొడుకుంటూ ఇంకా భూమి మీదకి వచ్చి టపాన్ని పడేటప్పటికి మళ్ళీ జమ్మరు వచ్చి మళ్ళీ రెక్కలో అడ్డం పెట్టుకుందంట. వీపుని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఎత్తుకెళ్తుందంట పైకి. అమ్మయ్య, మా అమ్మ నన్ను చంపేసింది అనుకున్నాను, మా అమ్మ నన్ను గాలి వదిలేసింది అనుకున్నాను. మా అమ్మ భలే మంచిది అనుకుంటాదంట. బిడ్డ మళ్ళీ తీసుకోపోద్దంట. పైకి తీసుకుని పోయి మళ్ళీ వదిలేస్తుందంట. ఒరే ఇప్పుడు దాకా మళ్ళీ పట్టుకొని వచ్చి మళ్ళీ టప్పని కొట్టుకుంటుందంట బిడ్డ. అదే దరువు ఇంకా దానికి. పైకి పోవడం, వదలడం, కిందకి రావడం. ఎప్పుడు దాకా ఎగరాలు అంతే. ఎగరాలంతే. నువ్వు ఎగిరిందాక నీకు ఈ టార్చర్ తప్పదు. నువ్వు ఎగిరిందాక ఎంతసేపు తిని గూట్లో పడుకుంటానంటే ఎట్టా? ఇంకెప్పుడు ఎగరతావు? ఇంకెప్పుడు ఎగిరేది నేర్చుకుంటావు? తినేసి బాగా గూట్లో పడుకుని నిద్రపోతే నేను అప్పచ్చలు పెడుతున్నానని చెప్పి, నేను అది చేస్తున్నానని చెప్పి, ఇది చేస్తున్నానని చెప్పి ఎగరకుండా సోంబేరు లేకుంటే ఎట్టా?
భలే పాఠం కదా. రెక్కల మీద మోస్తుందంట, తీసుకొని పోతా ఉంటారంట. ఈ దెబ్బకి తట్టుకోలేక ఆ బిడ్డ ఏం చేస్తుందంటే ఇక కుదరదురా అని చెప్పేసి తనే ఎగరడం నేర్చుకుంటుంది. దేవుడు కూడా అంటున్నాడు, అలాగ నడిపిస్తా నిన్ను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎలాగా? నీకు చేత రాకపోతే నిన్ను నేను మోసుకొని పోతా, వీపు వేసుకొని మోసుకొని పోయి నడిపిస్తా. నిన్ను నేలకేసి కొట్టేటప్పుడైనా సరే నీకు నేను నేర్పిస్తా. నిన్ను ఎట్టైనా ప్రయోజకుని చేయాలా, నిన్ను ఎట్టైనా ప్రయోజకురాలను చేయాలా. అప్పుడు దాకా నేను వదిలిపెట్టను, నేను నడిపిస్తా అంటున్నాడు దేవుడు. ఎలాగ నడిపిస్తాడంటే పక్షిరాజు వలే. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. వస్తావా ఆయన దగ్గరకు? ఆయన నడిపిస్తానంటున్నాడు. పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగా అయితే ఎగిరి చేర్చేట్టు చేస్తాదో నడిపిస్తాదో, అదే విధంగా దేవుడు కూడా అంటున్నాడు, నేను నిన్ను ఎగిరేటి చేస్తానంటున్నాడు. ఎస్, దేవుడు మనలను నడిపించే దేవుడు. కొన్నిసార్లు వదిలేస్తాడు ఆయన. వదిలేసినప్పుడే మనకు వచ్చే శ్రమలు, వదిలేసినప్పుడే మనకు వచ్చే కష్టాలు, వదిలేసినప్పుడే మనకు వచ్చే నష్టాలు. మనం అక్కడి నుంచి దెబ్బగా అట్ట వస్తుంది. అబ్బా అయిపోయినావురా ఈ దెబ్బలా, మన పని అయిపోయింది. మళ్ళీ అవనీడు మళ్ళీ దేవుడు మళ్ళీ కొట్టుకొని, అర్థమవుతుందా? మళ్ళీ లేపుకొని వస్తాడు పైకి. ఎందుకంటే నిన్ను నడిపిస్తున్నాడు, నీకు నడకను నేర్పిస్తున్నాడు. నిన్ను నడిపిస్తున్నాడు, చెప్పండి, నడకను నేర్పిస్తున్నాడు. మన దేవుడు నడిపించేవాడే కాదు, నడకను. ఆల్మా సంస్థలో ఒక మంచి పాట ఉంది, మీకు రాదు కావాలా? డ్రమ్ వదిలే, నేను మామూలుగా పాడతాను. నడక నేర్పించావు, పెదవులను కాల్చావు, వెన్నెముక నీచినావు, వెన్ను తట్టి నడిపించావు. ఎస్, నడకను నేర్పించే దేవుడు. ఆ నడిపించడంలో, ఆ నేర్పించడంలో కొన్నిసార్లు మనల్ని వదిలేస్తుంటాడు. ఎందుకంటే మనం నడవాలి కదా కరెక్ట్గా. మీకు అర్థమైందని ఒక మాట చెప్తా. నాన్న, మీరు ఎవరన్నా సైకిల్ నేర్చుకున్నారా? ఎవరన్నా నేర్పించినప్పుడు అందరూ నేర్చుకునేవారు కదా. సైకిల్ నేర్పించే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ పట్టుకుంటారా? పట్టుకోరా? చెప్పండి నాన్న, పట్టుకుంటారా పట్టుకోరా? సరే, వెనక పట్టుకుంటారా? కోపం వచ్చినట్టుందిగా, పర్లేదులే చెప్పండి. పట్టుకుంటారా పట్టుకోరా? పట్టుకుంటారు. మొత్తం పట్టుకొనే వస్తారా, వదిలేస్తారా? ఎప్పుడు వదులుతారు? కొంచెం దూరం పట్టుకున్నట్టుంటావు. అప్పుడు మనకు మైండ్ ఏం చెప్తుందంటే, వెనక మనిషి పట్టుకో ఉండాలే అనిపిస్తుంది మనకు. పట్టుకో ఉండాలని మనం కొంచెం దూరం దొక్కిన తర్వాత వదిలేస్తారు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు వదిలేస్తారు, మనం పడిపోతాం. ఇప్పుడు మనం రే దొంగ మొహంది నన్ను పట్టుకున్నట్టు పట్టుకొని వదిలేసింది అనొచ్చా? అనకూడదు. ఎందుకు? నిన్ను వదిలింది ఎందుకు? నీ అంతటి నువ్వే నేర్చుకోవాలా. దేవుడు కూడా అంతే. పక్షిరాజు తన పిల్లలను ఏ విధంగా అయితే ఎగరడం నేర్పిస్తుందో దేవుడు మనల్ని కూడా అలాగే నడిపిస్తాడంట. నడిపించే దేవుడు. 2024 సంవత్సరం అంతా నడిపించాడు. ఈ 25వ సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని నడిపించును గాక. ఈ 25 కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా దేవుడు నడిపించును గాక. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఆయన మనలను నడిపించాలంటే బాగా వినాల. మనం ఒక పని చేయాలా. ఏంటి ఆ పని? చూడండి, ఆయన మనల్ని నడిపించాలంటే మార్కు సువార్త 7వ అధ్యాయానికి రండి. ఆయన మనల్ని నడిపించాలంటే మనం ఒక పని చేయాలా. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. యేసు ప్రభుని ఆయన శిష్యుల్ని భోజనానికి పిలిచారంట. బాగా వినండి. ఎక్కడికి పిలిచారంట? భోజనానికి. యేసయ్య శిష్యులు ఏం చేశారంటే చేతులు కడుక్కోకుండా పోయి కూర్చొని తింటున్నారంట అన్నం. చేతులు కడుక్కోవాలా? ఇప్పుడు మనం ఏం చేస్తామమ్మా? భోజనాన్ని పిలిస్తే
ప్రతిసారి కడగతారా, ఎప్పుడో ఒకసారి వదిలేస్తారా? నవ్వుతున్నారంటే ఏదో డౌటు. కొన్నిసార్లు కడగాలంటే కడగంలే, తినేస్తుంటాం కదా. మొత్తానికి చేతులు కడుక్కొని తినడం మంచిది. ఈ శిష్యులు ఏం చేశారంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంట. ఇప్పుడు యేసు ప్రభువుని ఆ భోజనానికి పిలిచిన వ్యక్తులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మీ శిష్యులు ఎందుకు, చదువు ఎందుకు, నీ శిష్యులు ఎందుకు, ఇప్పుడు వస్తుంది మనకు ఆ మాట, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకోవడం లేదు. నీ శిష్యులు ఎట్లా నడుచుకోవడం లేదని అడుగుతున్నారు వాళ్ళు. పెద్దలు అంటే పెద్దల ఆచారాలు ప్రకారం ఎందుకు నీ శిష్యులు పాటించలేదు? అర్థమైందా నా పాయింట్? అర్థం కాలేదా? అర్థమైందని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది? నడుచుకోవాలని, నడుచుకోకూడదనే? ఎలాగా నడుచుకోవాలనే? నీ తలకాయ నడుచుకోవాలంట. శిష్యులు నడుచుకోలేదు కదా. నడుచుకోలేనందువల్ల పరిశీలన అడుగుతున్నారు. ఎవరిని? యేసుని ఎందుకు నడుచుకోవడం లేదు అని. మేము నడుచుకోము. పెద్దలు బొచ్చబుళ్ళని ఆచారాలు పెట్టేశారు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు వస్తుంది, మీరే చెప్తారు దాని ఆన్సరు. కూర్చో ఉన్నారు కదా మీరు. ఇప్పుడు కరుణ ఉండి, కరుణ ఒకరో పైకి లీ అన్న, లేస్తా ఉన్నాడు. పక్క నుండే మా జేమ్స్ మామ చికెన్ తుమ్మాడు. ఇప్పుడు ఏమనుకుంటారా? నేను లేస్తా ఉంటే చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలా? అదిగో కూర్చోవాలంట. నీకెవరు చెప్పారు కూర్చోవాలని? కరెక్టే ఆయన చెప్పింది కరెక్టే. ఎవరు చెప్పారు కూర్చోవాలని? పెద్దలు చెప్పేసారు, ఎవరో ఒకరు కదా. అవునా కదా? తప్పైతే నన్ను క్షమించండి. చేపలాటకు పోతుంటారు, బండి ఎక్కుతారు, వాళ్ళెత్తుకుంటారు, చేపలాటకు రెడీ అయిపోతుంటారు. ఎవరో ఒకరు ఎదురుగానే వచ్చినారు అనుకో, అయిపోయిందిరా ఈరోజు ఆట. ఈ ఆట బల్లా ఏమి బల్లా, పదం బండి ఎడక ఇంటికి. ఎందుకు ఈ ఆట జరగలేదంట. నేను చెప్పాను, ఆ మనిషి ఎదురుస్తే నువ్వు పోకూడదని నీకెవరు చెప్పారు? ఇది కూడా పెద్దలు చెప్పిన పనే కదా. నాకు తెలియక ఒక మాట అడుగుతాను. పెద్దలు చెప్పిన పిచ్చి పిచ్చి క్వశ్చన్లో చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ బాగా వినండి. పెళ్లి చేసిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారుగా, చూపించరా? మనం చూపించలేదు. క్రిస్టియన్ లెక్కలో, అన్ని లెక్కలో చూపిస్తారుగా. నిజంగా అక్కడ నక్షత్రం ఉంటుందా? వాళ్ళు కనబడుతుంటుందా? పెళ్ళికొడుకి పెళ్లి కూతురు కనబడుతుంటుందా? ఉంటుందమ్మా. మరి వీడు ఏం చూస్తున్నాడు? ఆడ అరుంధతి ఉందంట. ఏముందంట? నీకు ఆడ అరుంధతి ఉందని నీకు ఎవడు చెప్పాడు? లేకపోయినా కానీ మనం అబద్ధం చెప్తున్నాంగా. అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది భార్యకి అబద్ధాలు చెప్పడం అనేది. జోకు. భర్త ఎప్పటి నుంచి అబద్ధాలు నేర్చుకుంటాడంట? అప్పటి నుంచేనంట. ఎందుకంటే నువ్వే కాక దగ్గరుండి చెప్పించావు, రే భార్యకి నిజం చెప్పాక రే, అది మంట పెడుతుంది. అందుకని ఏం చెప్పు, అక్కడ లేదు కదమ్మా నక్షత్రమా, ఉండదని చెప్పా. ఎవరు చెప్పారు ఈ మాట? పెద్దలు చెప్పారు. మంగళవారం పూట పోవచ్చా? పుట్టింటికి ఆడబిడ్డ వచ్చా? ఎప్పుడు పోవాలక్క? మరి మంగళవారం పుట్టే బిడ్డలందరం అట్ట అనుకున్నప్పుడు మంగళవారం ఏ బిడ్డ పుట్టకూడదు కదా. ఎవరు అంతే కదా, ఇప్పుడు పుట్టాలి, బుధవారాలు పెట్టాలి. చాలామంది ప్రార్థనలు పెట్టుకునేటప్పుడు కూడా, సారా కుటుంబ ప్రార్థన సారా పెడదాం అక్క, ఎప్పుడు పెడదాం సారా? బుధవారం పెడదామా? కుదరదు. బేస్తారం పెడదామా? కుదరదు అక్క. ఎప్పుడు పెడదామంటే, నేను పెడితే మంగళవారం అయినా పెడతా, శుక్రవారం అయినా పెడతా. పెడితే పెడుచుకో, లేకపోతే ఏమే నిజంగానే. మళ్ళీ ఈ వారంలో కుటుంబ ప్రార్థన 3 కుటుంబ ప్రార్థనలు స్టార్ట్ అవుతున్నాయి. నేను అదే చెప్తా, మంగళవారం పెడతా, మంగళం అయిపోయింది ఆడ వరకు. నేను ఎందుకు చెప్తానంటే, పెద్దలు చాలా చెప్పారు. పెద్దలు చెప్పినటువంటి మాటలన్నీ కొన్ని మంచివి ఉంటాయి, నేను కాదని చెప్పను. కానీ వాటినే పట్టుకొని పీకిలాడకూడదు, వాటినే ఫాలో అవ్వకూడదు. కొన్ని ఉంటాయి మంచివి, అన్నీ అని నేను చెప్పడం లేదు. నేను అదొక తలక నొప్పి నాకెందుకు వచ్చా. పెద్దవాళ్ళ మాట వినబాక, నా పాస్టర్ చెప్పాడు, అందుకని ఈ బిడ్డలు ఎవరు
అది కాదు, పెద్దల ఆచారాలు అక్కడ ఉండేది. మాటలు కాదు, పెద్దల మాటలు వినాలి. ఆ పెద్దల మాటలు కాదు, ఆచారాలు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఎస్. ఇలాగ మనం నడుచుకోకూడదు. దేవుడు మనల్ని నడిపించాలంటే ఆయన చెప్పినట్టే నడుచుకోవాలా. ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్టే నడుచుకోవాలి. ఆయన వాక్యం ఏమైతే చెప్తుందో అలాగే చేయాలా, అలాగే నడుచుకోవాలి. కానీ వాళ్ళు అటు చెప్పారు, వీళ్ళు ఎటు చెప్పారు, అది చేశారు, ఇది చేశారు అన్నట్టుగా మనం నడుచుకోకూడదు. దేవుని నడిపించేటువంటి వ్యక్తి ఎలాగుంటాలో తెలుసా? పెద్దల ఆచారాలు కొంచెం పక్కన పెట్టి ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పుడే దేవుడు మనలను నడిపిస్తాడు. చెప్పండి, దేవుడు మన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఏంటి? నెంబర్ 1 ఇసిస్ అంట. ఇసిస్ చెప్పానా ఇంతవరకు నేను? కాపాడే దేవుడు, మర్చిపోతే అట్ట. దేవుడు గట్టిగా, దేవుడు ఎవరిని కాపాడే దేవుడు? ఇప్పుడు అన్న ఇసిస్ అని, అది ఇసిస్ ఇప్పుడు కరెక్ట్. విశ్వాసాలు కాపాడే దేవుడు. నెంబర్ 2 ఎలాంటి దేవుడు? నడిపించే దేవుడు. ఎవరు నడిపించే దేవుడు? మా అవ్వ చెప్పింది నాకు, మా తాత చెప్పాడు నాకు, అలాగుంది ఇలాగుంది అనే వాళ్ళు కాదు. ఆయన మాట ప్రకారం నడిచే వాళ్ళని నడిపించేవాడు. దేవునికి స్తోత్రం. లాస్ట్ అండ్ ఫైనల్, దేవుడు ఎలాంటి వాడు? వెళ్ళిపోదామా మళ్ళీ ద్వితీయోపదేశకాండానికి? దేవుడు మన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ. 3వది చూద్దామా? 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలము మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఫస్ట్ లైన్ చూడండి, ఫస్ట్ లైన్. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించెను. ఈ మాట అర్థం అవ్వాలంటే కింద లైన్ చూడండి, కింద లైన్. పొలముల పంట వానికి తినిపించెను అంటే దేవుడు ఏం చేసేవాడంట? చెప్పాలి, ఏం చేసేవాడంట? దాన్ని కొంచెం మార్చి చెప్పండి. తినిపించడం కరెక్టే, కొంచెం మార్చి చెప్పండి. ఆ పదాన్ని మార్చి చెప్పండి. సూపర్. ఇప్పుడు ఇందాక పాపం తలకాయని తిట్టేసిన పాపం రేపకమ్మన ఫీల్ అవ్వలేదు కదా. ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పింది, తలకాయ బాగా పనిచేసింది. సరే గట్టిగా చెప్పండి, కొట్టండి. ఏందమ్మా అది? నీకు తినిపిస్తున్నారు ఒక మనిషి అంటే నేనేం చేస్తున్నట్టు? పోషిస్తున్నారు. నీకు తిండి పెడుతుంది ఒక మనిషి అంటే నేనేం చేస్తున్నట్టు? పోషిస్తున్నట్టు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అపారమైనటువంటి ప్రేమ మన మీద ఎలా ఉందంటే, ఆయన ఉన్నత స్థలముల మీద ఎక్కించెను అనేటువంటి ఆ మాట కింద ఉంటుంది. తినిపించెను అంటే దేవుడు ఎలాంటి వాడు? పోషించే దేవుడు. చెప్పండి, ఎలాంటి వాడు? గట్టిగా, ఎలాంటి వాడు? పాట పాడమని సోదరుడు నవీన్కి ఇస్తే చాలా పాత పాట పాడాడు. అద్భుతమైన పాట కదా, చాలా పాత పాట. దాంతో లాస్ట్ చరణం, ఒక చరణం పాడదామా? నేనే ఎత్తిస్తా, మీరే పాడండి. పక్షుల గురించి ఉంది. రెడీ, స్టార్ట్. ఒకరి దారి ఒకరిది. అందుకే మోసే భయం కూడా అదే. నేను ఉన్నప్పుడే ఇట్టున్నారు సిలిగిలు పాలిగిలుగా వీళ్ళు, నేను లేనప్పుడు ఇంకా అదే సిలిగిలు పాలిగిలు కూడా. అందరం ఒకేసారి పాడదాం. రెడీ, స్టార్ట్. నేను కూడా పాడతాలే. రెడీ, స్టార్ట్. ఆకాశమందు ఎగిరేటి పక్షులు విత్తవు కోయవు, కొట్లకు సమకూర్చవు. ఆకాశం ఎగిరేటి విత్తవు, కొట్లకు సమకూర్చవు, వాటిని పోషించుచున్నావు, వాటిని
పోషించుచున్నావు, నా జీవం పోషించుమా ప్రభువా, నా జీవం. ఇంకొకసారి, నా జీవం పోషించుమా, నా జీవం. హల్లెలూయా. ఏమని పాడాం? అయ్యా, ఆకాశం ముందు నోరు లేని పక్షులు ఉన్నాయి, మనలాగా ఇవి పంట ఇవ్వు, కొయ్యవు, కోట్లలో కూసుకోవయ్యా, అయినా కానీ నువ్వు పోషిస్తున్నావయ్యా, అలాగ మమ్మల్ని కూడా పోషించే. ఎస్, దేవుడు ఎలాంటి అనుకున్నాడు? పోషించే దేవుడు. చీమను పోషిస్తాడు, పక్షిని పోషిస్తాడు, జంతువును పోషిస్తాడు, జలచరాన్ని పోషిస్తాడు, అన్నిటికంటే మిన్నగా తన స్వహస్తాలతో చేసుకున్న మనిషిని కూడా పోషిస్తాడు. మీకు తెలుసా, ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఆయన పెట్టనగా పెట్టడు. ఒకవేళ రోజుకు 3 పూటలు తినాలి, 3 పూటల్లో కనీసం 2 పూటలు లేకపోయినా అట్లీస్ట్ ఒక్క పూట అయినా పెడతాడంతే మన పొట్టకే. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు 3 పూటలు తింటున్నావు అంటే ఇంకా ఆశీర్వాదంతో ఉన్నట్టే, దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. ఒకవేళ 3 పూటలు నువ్వు తినలేకపోయినా ఒక్క పూట అయినా నువ్వు తింటున్నావు అంటే దేవుడు నీకు పెడితేనే. చాలా రోజుల క్రితం నేను ఒక ఫోటో చూసాను, నాకు భలే బాధేసింది. మనకేమో పొట్టలు జట్టున్నాయా, షర్ట్లు లూజు పెట్టి కుట్టిస్తున్నా కానీ కదా, అసలు పొట్ట ఉందా లేదా ఆ బిడ్డకు కూడా తెలియలా. ఎక్స్రే తీయాల్సిన అవసరం లే, చూస్తే కనబడిపోతున్నాయి ఎముకలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. అసలు పొట్టలేదు, అడకోబి అది ఇంకో ఉంది, అస్థి పంజరం మీద తోలు అంతే. ఏంది మరి ఈ పిల్లలు ఇంత భయంకరంగా ఉన్నారు అని చూస్తేనంట, ఒక్క పూట కూడా తిండి లేదంట పాపం వాళ్ళకి, సుక్క నీళ్ళు దాగి బ్రతుకుంటున్నారంట. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. చెప్పండి, మీరు ఎప్పుడైనా రోజంతా పస్తున్నారా? నీళ్ళు తాగే బతికారా రోజంతా? కనీసం ఒక్క పూట కూడా తినకుండా రోజంతా నీళ్ళు తాగి బతుకున్నారా ఎప్పుడైనా? ఆ స్థితి వచ్చిందా? రాలేదంటే ఏంది అర్థం? దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పోషించాడు, తన ప్రజలను దేవుడు పోషించాడు. ఆకలి అంటే ఆకాశం నుంచి ఆహారం కురిపించాడు, దాహము అంటే బండలో నుంచి నీళ్లు రప్పించాడు. వీళ్ళకి ఒక పిచ్చి అప్పుడప్పుడు, మనుషులకు ఒక పిచ్చి వస్తుంది అప్పుడప్పుడు. ఏంది ఆ పిచ్చి అంటే, ఎప్పుడు పచ్చడే, ఎప్పుడు పప్పులిసే, ఎప్పుడు ఈ కూర, ఇంకేం కావాలా, చికెన్ ముక్క లేదా, నాన్ వెజ్ లేదా. చాలామందికి ఉంటుంది ఈ పిచ్చి, అందరికీ ఉంటుంది లేబ్బా. ఏమో నీకు లేదే నన్ను అడుగుతారేమో, నాకు కూడా ఉంటుంది. ముక్కలేందే ముద్ద దిగదుగా, నీసు బ్యామ్ములు. మనం నీసు లేకపోతే అసలు నేను అట్టా నీసు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా నీసు తినాలనిపించింది, అరణ్యంలో ఉన్నారు. యాడ్ నుంచి వచ్చా దేవునికి మొరపెట్టాడు మోషే, ప్రభా మొక్క తినాలంట ప్రభా. ఒరే, మన్నా తినే ఇళ్ళకి మళ్ళీ ఏం తినాల్సి వచ్చింది? దేవుడు ఆజ్ఞాపించాడు. పూరేడు పిట్టలు వచ్చి 2 మూరలు పడ్డాయంట కింద, భూమి మీద నుంచి పైకి కొలిస్తే ఎన్ని మూరలు? వాళ్ళ చుట్టూరు, ప్రజల చుట్టూరు వచ్చి పడ్డాయంట. పట్టుకోవడం, తినడమే. పూరేడు పిట్ట తిన్నారా మీరు ఎవరైనా? ఎందుకు తినరు? తిన్నారా? ఒకసారి తిన్నాను నేను, ఒక్క పెట్టే ఒకసారి తిన్నా. దేవుడు పెట్టిన పిట్ట అంట ఎట్టుంటుందో తిన్నాను. రాజంపేట పోయేసరికి అది పనిగా పాప కొట్టుకొని వచ్చి ఉడి పెట్టండి పాస్ట్ అన్నకి. ఎంత గట్టిగా ఉందో, ఎంత టేస్ట్గా ఉందో, ఓళ్ళు వండితేనే. ఇంకా మనం వండుకొని తింటే ఇంకెంత బాగుంటుందో. దేవుడు పెట్టాడు. మాంసం ముక్క పళ్ళల్లోనే ఉంది వాళ్ళకి. తిని అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? ఏలు పెడితే అందుతుందంట, అంత తిన్నారంట. ఒరే మీ ఆత్రం, ఎట్ట తిన్నారా మీరు అంటే మొత్తం ఫుల్ అయిపోయి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు పోషించే దేవుడు, పస్తులు పెట్టే దేవుడు కాదు. 2024 అంతా నిన్ను పోషించలేదా? 2023 పోషించలేదా? 22 పోషించలేదా? మరి ఈ 25 కూడా పోషిస్తాడు. కొత్త ఏమి ఉండదు ఇక్కడ. మనం అనుకోవాల్సింది కొత్త సంవత్సరం కాబట్టి ఏం వేసుకోవాలా? 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు గుర్తు చేయకూడదు నేను.
వేసుకొని వచ్చిన ఏం చేస్తాం? కొత్త సంవత్సరం కాబట్టి ఏం చేయాలా? బైబిల్ అంటుంది సూర్యుని కింద కొత్తది ఏదీ లేదు, జరిగిందే. ఒక మాట చెప్పి నా ప్రసంగాన్ని ఆపేస్తా. ఒకే ఒక మాట నాన్న, బాగా వినండి. ఈ సృష్టి అంతా యాకోబు పత్రికలో చెప్పబడింది. ఈ సృష్టి అంతా యాకోబు చక్రంతో పోల్చాడు. దేంతో? చక్రం. ఉదాహరణకి బైక్ చక్రము, ఆటో చక్రం ఉంటుంది, చక్రంతో పోల్చాడు. గమనించండి, చక్రం ఏం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి మీరు. మీకు ఇంటెలిజెంట్ అని బిరుదిస్తా. చక్రం ఏం చేస్తుంది? తిరగతా ఉంటుంది అనేసి ఆగిపోయారు. అంటే నేను గమ్ముకున్నానంటే ఇంకోటి ఏదో ఉండదని అర్థం. చక్రం ఏం చేస్తుంది? మీరు చెప్పని నిర్ణయం చేసుకున్నారా? చెప్పినా కానీ ఆయన చెప్పుకుంటాడులే లాస్ట్గా, మన పాటికి మనం గమ్ముకుంటే బాగాలేదని. ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తిరిగి అక్కడికే వస్తుంటుంది చక్రం కదా. ఇప్పుడు మౌత్ ఉంటుంది, గాలి కొట్టే పిన్ ఉంటుంది. ఈ పిన్ ఏం చేస్తుంది? రౌండ్ తిరిగి మళ్ళీ ప్రకృతి కూడా అంతే, చక్రమే. పోతాయి డిసెంబర్ బాలా మళ్ళీ వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. జనవరి బాలా మళ్ళీ వస్తుందా రాదా? అది చక్రం. వానలు అంటున్నాం. వానలు బాలా వానలతో పాటు మన బిర్జీ బాలా మళ్ళీ వానలు ఇప్పుడు పోయిన తర్వాత ఎండాకాలం రాదా? మీటింగ్ వచ్చేసరికి ఎట్లుంటుంది కథ? మళ్ళీ వానాకాలం రాదా? మళ్ళీ బ్రిడ్జి పోదా? మీకు అర్థం కావడం లేదా? చక్రం ఇదే కదా. చక్రం పోయింది మళ్ళీ వచ్చి, పోయింది. మీకు ఒక జోక్ చెప్పనా? మీకు జోక్ చెప్పనా? ఇంతకుముందు రోజుల్లో సైకిళ్ళు ఉన్నాయి. నా కోరిక కొత్త సైకిల్ కొనాలని. ఇంతవరకు కొనలా, ఇంక కొనబోను కూడా. నేను వాడేదానికి కొత్త సైకిల్ కొన నా కోరిక, నా కళ. మా నాయన పాత సైకిల్లే తీసిచ్చి తొక్కిచ్చినాడని కొత్త సైకిల్ కొనాలని. సారోళ్ళు తీసిచ్చారులే, కానీ నేను కొనలేదని, కొనుక్కొని దొక్కాలని. సైకిల్ దొక్కేటప్పుడు మనుషులు ఎట్టుండేరో తెలుసా? స్లిమ్గా ఉండేరు కదా. సైకిల్ కష్టమని దేన్ని కొనుక్కున్నారు? బైక్ కొనుక్కున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే, ఒకటికి పోవాలన్నా ఎంత విలువైన వస్తువు అదా కదా. అన్నిటికీ వాడతాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది బైక్లో పోతుంటే ఎండ గాలి, అందుకని ఎక్కడికైనా పోవాలంటే మనకు స్పెషల్గా ఉండాలి సంథింగ్. ఏది కావాలి? ఇప్పుడు కొనుక్కున్నారు కదా, కారులో తిరిగి, బైకుల్లో తిరిగి, బండ్లో తిరిగి బాగా పెంచేసినావా, నడవలేక అమ్మా నాయన అన్నావా. ఇప్పుడు జిమ్ముకు పోయినావా, నాకు తగ్గించండి అయ్యా ఒకరో పొట్ట అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నువ్వు వదిలేసిన సైకిల్ని మళ్ళీ దొక్కు, అక్కడ దొక్కిస్తారు. ఎక్కడా తెలీదా? స్టమక్ తగ్గాలంటే ఏకైక మార్గం దొక్కో సైకిల్. ఊరే నేను ఎక్కడి నుంచి పోయాను బయటికి? ఇక్కడి నుంచే పోయా. ఏడు నుంచి తిరుక్కొని మళ్ళీ అక్కడికి వచ్చా. అంతే, కొత్తదేం ఉండదు ఇక్కడ. పోయిందే మళ్ళీ వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, పోయిన సంవత్సరాల్లో దేవుడు మీకు ఏదైతే చేశాడో ఈ సంవత్సరంలో కూడా దాన్నే చేస్తాడు. పోయిన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని కాపాడా? చెప్పండి, కాపాడా? నడిపించాడా? పోషించాడా? మరి ఈ సంవత్సరంలో కూడా అంతే. దేవుడు మారడు కాబట్టి మనం కూడా మారకుండా ఆ దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మోషేకున్నటువంటి భయం, మోషేకున్నటువంటి ఆలోచన తన ప్రజలతో చెప్తున్నాడు. మనం కూడా విందాం. మోషే ఉన్నప్పుడైనా లేకపోయినప్పుడైనా, మనిషి ఉన్నప్పుడైనా లేకపోయినప్పుడైనా ఒకేలాగా ఉందాం. దేవుని దీవెనలో పొందుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి నా ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, తల వంచండి, ప్రార్థన చేద్దాం. రేపకమ్మ ప్రార్థనలు పెడుతుంది.